నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక దావా మనం న్యాయస్థానంలో ఫైల్ చేసినప్పుడు ఆ దావాని న్యాయస్థానము తిరస్కరణ చేయడానికి అవకాశం ఉంటుందా? సాధారణంగా ఏ సందర్భాలలో న్యాయస్థానము ఒక సివిల్ దావాని తిరస్కరించే అవకాశం ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలులో ఉన్నది. ఈ సిపిసి చట్టంలోని ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారంగా న్యాయస్థానము ఒక దావాని తిరస్కరణ చేయవచ్చు. మరి ఏ ఏ సందర్భాలలో దావాని అంటే ఒక కేసుని తిరస్కరణ చేయడానికి అవకాశం ఉంటుంది అని అంటే మిత్రులారా, ఏదైనా ఒక కేసు మనం న్యాయస్థానంలో ఫైల్ చేసినప్పుడు ముందు ఆ కేసు చట్టపరమైనదై ఉండాలి. చట్ట వ్యతిరేకమైనటువంటి కేసు అయితే న్యాయస్థానము దాన్ని పరిగణలోకి తీసుకోదు. రైట్. అదేవిధంగా లిమిటేషన్ లోపు ఉండాలి. కాల పరిమితి దాటినటువంటి దావాలను న్యాయస్థానంలో ఫైలు చేయడానికి అవకాశం ఉండదు. ఏ దావా అయితే ఫైల్ చేస్తున్నామో ఆ దావాకు సంబంధించి ఎంత కోర్టు ఫీజు చెల్లించాలో అంత కోర్టు ఫీజు చెల్లించాలి, లేకపోతే ఆ దావా అనేది చెల్లుబాటు కాదు. దావా పైన కోర్టుకు సంబంధించి కోర్టు ఫీజులకు సంబంధించిన కొన్ని స్టాంపులను అతికిస్తారు. ఆ కోర్టు ఫీజు స్టాంపులు ఏవైనా తక్కువైనా దావా తిరస్కరణ చేయబడుతుంది. కాజ్ ఆఫ్ యాక్షన్, ఎందుకు ఫైల్ చేస్తున్నాము, ఏ కారణంతో ఫైల్ చేస్తున్నాము, అసలు వివాదం ఎప్పుడు ఏర్పడింది అనే అంశాలను కాజ్ ఆఫ్ యాక్షన్ని కనుక రాయకపోతే, మెన్షన్ చేయకపోతే మనము ఆ దావాని న్యాయస్థానం చేత తిరస్కరణ చేయించిన వాళ్ళం అవుతాము. సో ఇలా కొన్ని బేసిక్ కారణాలతో న్యాయస్థానము ఒక దావాని ఒక కేసుని తిరస్కరణ చేయవచ్చు. సో తిరస్కరణ వేరు, రిజెక్ట్ వేరు, రిటర్న్ వేరు. రిటర్న్ అయితే అంటే తిరస్కరణ అయితే తిరిగి మనము 7 రోజులలోపు రీసబ్మిట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. అదే కేసు రిజెక్షన్ అయితే తిరిగి మనము అదే కోర్టులో ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.